న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ గిరిజన అడ్వైజర్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా శ్రీకాళహస్తి టీడీపీ సుబ్బయ్య నియామకం. సుబ్బయ్యను అభినందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా తిరుచి వాహన సేవ. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి విశేష పూజలు. రేపు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహ ప్రవేశం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. తిరుమలలో మరో అపచారం. తప్పతాగి హంగామా చేసిన పోలీసులు. ఆంధ్రప్రదేశ్ గిరిజన అడ్వైజర్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా శ్రీకాళహస్తికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎం సుబ్బయ్యను ఏపీ ప్రభుత్వం నియమించింది. దీంతో నేడు ఆయనకు ఈ జీవోను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సుబ్బయ్యను ఘనంగా సత్కరించి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన అడ్వైజర్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా శ్రీకాళహస్తికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎం సుబ్బయ్యను ఏపీ ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయనకు ఈ జీవోను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సుబ్బయ్యను ఘనంగా సత్కరించి అభినందించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం నుంచి గిరిజనులకు వస్తున్న పథకాలను వారికి అందే విధంగా అధికారులతో కలిసి గిరిజనులకు సంక్షేమ పథకాలు అందచేయాలని కోరారు. నియోజకవర్గంలోని గిరిజన కళాశాలలను మరియు గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ట్రైబ్స్ స్టేట్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ ఎం సుబ్బయ్య మాట్లాడుతూ తనకు నేడు ఆంధ్రప్రదేశ్ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్ నియమించినందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. గిరిజనుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని, రాష్ట్రంలో ఉన్న గిరిజనుల పరిస్థితులను, వారి కష్టాలను, వారికి కావలసిన సౌకర్యాలను సేకరించి వాటిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి గిరిజనులకు ప్రభుత్వం మరింత సహాయ సహకారాలను అందించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఆశీస్సులతో నాకు తిరుపతి పార్లమెంట్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు నాకు గుర్తింపుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైబల్ అడ్వైజర్ కమిటీ కౌన్సిల్ మెంబర్గా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు ఆ జీవోని శ్రీకాళహస్తి శాసనసభ్యులు గౌరవనీయులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి చేతుల మీదుగా దైవ సమానంగా అందుకోవడం జరిగింది. నేను ఈ ట్రైబల్ వెల్ఫేర్ కౌన్సిల్ మెంబర్గా ఈ రోజు నుంచి నాకు జీవో ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర గిరిజనుల కోసం నేను అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమ నిధుల కోసం బ్రహ్మాండంగా అభివృద్ధిగా తోడ్పడతానని, వాళ్ళ కోసం అభివృద్ధి బాటలో నడుస్తానని, దీనికి నేను కృషి చేస్తానని మాట ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు కాళహస్తిలో పూజ్యులు మాన్యశ్రీ కీర్తిశేషులు బొత్తుల గోపాలకృష్ణారెడ్డి గారి ఆధీనంలో ఆ రోజు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు కాళహస్తిలోనే 3 ట్రైబల్ స్కూల్స్ని, గురుకుల పాఠశాలని కట్టించడం జరిగింది. దాని అభివృద్ధికి కూడా నేను తోడ్పడతానని హామీ ఇస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్గా నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్నదానికి ఎక్కడెక్కడైతే బ్రహ్మాండంగా గిరిజనులకి టెట్కో ఇల్లు అయితేమి, రోడ్లు అయితేమి, సీసీ రోడ్లు అయితేమి, లైట్లు అయితేమి, ప్రతి గిరిజనుడికి సంక్షేమ పథకాలు అందే విధంగా తోడ్పడతానని హామీ ఇస్తున్నాను. ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి ఈ రోజు నుంచి నేను తిరిగి గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడతానని హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా మా యానాదులు దాంట్లో రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు కానీ, వాళ్ళకి ఇల్లులు కానీ ఎక్కడ కూడా చాలా వరకు కొరవైనాయి. ముఖ్యంగా మా యానాదుల కోసం నేను ఈ సలహాదారుడుగా రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మొత్తం ఒక డేటా తీసుకొని ఆయనకి అందించి మా యానాదులకి బ్రహ్మాండంగా అభివృద్ధికి తోడ్పడతానని నేను హామీ ఇస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు.
అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎస్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్ర పర్వం నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఎండల వేడిమి నుంచి ఉపశమనం కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం చలవ పందిళ్లు, మంచినీరు, ఇతర వసతులు కల్పించారు.
ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ వేసవి కాలంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఈ కాలంలో వడదెబ్బ వంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా చూసేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సన్నిధి వీధిలోని దేవస్థానం పరిసర ప్రాంతాల్లో దర్శనానికి వెళ్లే మార్గాలలో నిలబడే ప్రదేశాల చలవ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఇవి భక్తులకు నీడను అందిస్తూ వేడిని తట్టుకునే అవకాశం కల్పిస్తున్నాయి. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అన్ని తగిన ఏర్పాట్లు చేశామని దేవస్థానం అధికారులు తెలిపారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హాస్పిటల్ ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ గౌరవ అధ్యక్షులు జనమల గురవయ్య, అధ్యక్షులు గోపి పాల్గొన్నారు. యూనియన్ జెండాకు గౌరవ వందనం చేశారు. శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో హాస్పిటల్ ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ నూతనంగా ప్రారంభించారు. ముందుగా యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనియన్ గౌరవ అధ్యక్షులు జనమల గురవయ్య, అధ్యక్షులు గోపి పాల్గొన్నారు. యూనియన్ జెండాకు గౌరవ వందనం చేశారు. అనంతరం యూనియన్ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ యూనియన్ ప్రారంభించారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా శ్రీకాళహస్తి ఊరి మరియు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు ప్రైవేట్ అంబులెన్స్ పెట్టుకుని ప్రజలకు సేవలు అందిస్తున్నామని, నేడు ఏరియా ఆసుపత్రి ప్రైవేట్ అంబులెన్స్ యూనియన్ ఏర్పాటు చేసుకుని నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఈ కమిటీ అనేక సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు సాగుతుందని తెలియజేశారు. శ్రీకాళహస్తి ఆసుపత్రికి వచ్చే రోగులకు అతి తక్కువ ధరలకి అంబులెన్స్ సేవలు అందించగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. పేదవారికి ఉచితంగానే అంబులెన్స్ సేవలు అందిస్తామన్నారు. శ్రీకాళహస్తి ఆసుపత్రికి వచ్చే అనాథ సేవలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాలు కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజుగా ఏర్పడి ఏఐటిసి అనుబంధం కింద ఏర్పడడం జరిగింది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయాన్ని మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పేదలకి, నిరుపేదలకు కానీ పేదలకు కానీ, అదేవిధంగా అనాథ బాడీలకు కూడా ఉచిత సేవ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో వాళ్ళ ద్వారా మేము కొంచెం ముందుకెళ్లేదానికి కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ అంబులెన్స్ యూనియన్ అసోసియేషన్గా
ఏర్పరచుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏఐటీసీ అనుబంధ సంస్థగా ఏర్పరచుకుంటున్నాం. అదేవిధంగా అంబులెన్స్ కార్మికులు కూడా నానా కష్టాలు పడుతున్నారు. ఆ కష్టాలన్నీ కూడా మూకుమ్మడిగా ఉండి ఈ పొద్దుటికైనా తెలుసుకొని కష్టాలన్నీ మేల్కొని కూడా సమస్యలు మేల్కొని మనం కష్టాలు పడకుండా ఇప్పుడు జరిగే కూటమి ప్రభుత్వాలలో ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా పరిష్కరించుకునే దిశగా ఈ పొద్దు ఒక కమిటీ పెట్టుకొని ఏఐటీసీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా ఏరియా హాస్పిటల్లో కూడా ఏదైనా అనాథ సేవలు చనిపోయినా పూర్తిగా కమిటీ తరఫున కూడా మేము పూర్తిగా సేవ చేసేదానికి కూడా సిద్ధపడుతున్నాం అనే ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా పేద కుటుంబాలు వచ్చినా కూడా వాళ్ళకి కూడా పూర్తిగా కమిటీ తరఫున పూర్తి మద్దతు కూడా వాళ్ళు అనుకున్న రేట్లకు కూడా మేము తోలేదానికి కూడా సిద్ధమనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కార్మికులకు కూడా ఏ ఒక సమస్య వచ్చినా ఏఐటీసీ అండగా ఉండి ముందంజలో ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నైట్ అనక పొగలనక ముందుండి కూడా వాళ్ళ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరిస్తామనేసి కూడా ఏఐటీసీగా మేము తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తిలోని స్వాతంత్ర్య నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జమ్లేషా పీర్ దర్గాను రెడ్ శాండర్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ దర్శించుకున్నారు. వీరికి దర్గా నిర్వాహకులు బాబా ఫరీద్, కమిటీ ప్రెసిడెంట్ పి నాగేశ్వరరావు స్వాగతం పలికి బాబా దర్శన ఏర్పాట్లు కల్పించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎస్పీ బాబాకు శేష వస్త్రాన్ని బహూకరించారు. హజరత్ జమ్లేషా పీర్ దర్గాను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని ఆయన అన్నారు. ఈ దర్గా నందు కమిటీ సభ్యులు కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండడం భారత సమైక్యతకు అద్దం పట్టినట్టు ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహమ్మద్ అన్సర్, బావజాన్, రహీం ఖాన్, యాకూబ్, మసీద్ మత గురువు సాజిదులు, ఖాదిర్ పాల్గొన్నారు. తిరుమలలో మధ్యమధ్యలో పోలీసులు హల్చల్ చేయడం కలకలం రేపింది. కర్నూలుకు చెందిన 3 కానిస్టేబుళ్లు మద్యం మత్తులో తిరుమలకు చేరుకున్నారు. ఘాట్ రోడ్ లో వాహనాలను ఢీకొట్టుకుంటూ నిర్లక్ష్యంగా వాహనం నడిపారు. తిరుమలలో డి టైప్ క్యూటస్ వద్ద వాహనం ప్రమాదానికి గురైంది. అనంతరం రోడ్డుపై నానా హంగామా చేశారు. తిరుమల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని స్టేషన్ తరలించారు. నిందితులు కర్నూలుకు చెందిన పోలీసులు రాజశేఖర్, ఓంకర్ నాయక్, షేక్ సరావుద్దీన్ గా గుర్తించారు. వీరిపైన సస్పెన్షన్ విధిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. కడపలో మహానాడు కార్యక్రమానికి నేతలు, శ్రేణులు తరలి రావాలని సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి రాయలసీమ టీడీపీ కోఆర్డినేటర్ దీపక్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగనమ్మ, యాదవ కార్పొరేషన్ నరసింహ యాదవ్, ఇతర నేతలు పాల్గొన్నారు. గత 5 ఏళ్ల ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపారని, ఓటమికి అవకాశం ఇచ్చారని నేతలన్నారు. కడపలో జరగబోయే మహానాడు విజయవంతం చేయాలని సూచించారు. అధ్యక్షుడిగా నేను గాని మీ సాయం కోసం, మీ సేవ కోసం ఉన్నామని చెప్పడానికి ముఖ్యమంత్రి జీతభత్యంగా ప్రభుత్వం నుంచి నెలకు ₹1 మాత్రమే
ఓకే చాలా ఓకే మేడం మళ్ళీ ఎన్నికలకు వెళ్లి తెలుగు ప్రజల అండదండలతో భారీ మెజార్టీతో తిరిగి ముఖ్యమంత్రి 22 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చూస్తే ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఎన్టీ రామారావు ఆనాటి కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తూ నెక్స్ట్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు. బద్వేల్ రామకృష్ణ గారు, శీలం కిరణ్ కుమార్ గారు, మన్యం శ్రీనివాసులు నాయుడు గారు, బుల్లెట్ రమణ గారు, పోలిరెడ్డి దినేష్ రెడ్డి గారు, చిట్టిబాబు గారు, అంకయ్య చౌదరి ఇప్పించడం కానీ ఆ రోజు కూడు గూడు జరుగుతున్న సొంత గృహ ప్రవేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు రాత్రి కుప్పానికి చేరుకుని రేపు కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో నిర్మించుకున్న సొంతింటికి గృహ ప్రవేశం జరగనుంది. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం శివపురం గ్రామంలో 2 ఎకరాల్లో నిర్మించిన నూతన నివాసంలో రేపు కుటుంబ సమేతంగా గృహ ప్రవేశం చేయనున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కుప్పంలో సొంతింటి నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు దాదాపు పూర్తి కావడంతో పాటు మంచి రోజు కావడంతో రేపు గృహ ప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం ఈ రోజు రాత్రి మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులంతా కుప్పం చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి బెంగళూరు ఎయిర్పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన కుప్పం చేరుకుంటారు. రేపు ఉదయం గృహ ప్రవేశం జరగనుంది. తన నూతన గృహ ప్రవేశానికి నియోజకవర్గంలోని ప్రజలను చంద్రబాబు ఆహ్వానించారు. ఈ మేరకు ఇంటింటికి ఆహ్వాన పత్రికలు పంపించారు. గత ప్రభుత్వ హయాంలో తొలుత చంద్రబాబు ఇంటికి నిర్మాణానికి అధికారులు అనుమతి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై చంద్రబాబు కోర్టు కూడా వెళ్లారు. కోర్టు ఆదేశాలతో 2023లో కుప్పం పర్యటనలో ఉండగా పలమనేరు కుప్పం మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు స్వయంగా చంద్రబాబు దగ్గరికి వెళ్లి మరీ అనుమతి పత్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి నూతన గృహ ప్రవేశం సందర్భంగా కుప్పంలో సందడి వాతావరణం నెలకొంది. థియేటర్ల బంద్ నిర్ణయంపై జనసేన నేత కిరణ్ రాయల్ మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరములు విడుదలవుతున్న సమయంలో ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం సరికాదని అన్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా పాల్గొన్న వారి పేర్లు చెప్తున్నాను. కిషోర్ రెడ్డి. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పుకునే ముందు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగాభిమానులు. ఇది మీరు మెగాభిమానులను పెట్టుకుంటారో పవన్ కళ్యాణ్ అభిమానులు పెట్టుకుంటారో మీ ఇష్టం. కానీ అందరం కూడా రాజకీయాలు రాకముందు అంతా అభిమానుల సంఘంలో అభిమానులు ఉన్నాం కాబట్టి మేమంతా అభిమానుల తరపున మాట్లాడాల్సి వస్తాం కాబట్టి ఈ ప్రెస్ మీట్. గత 2 రోజులుగా ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఏ టీవీలో ఇక్కడ వార్తలు చూసినా, ఎక్కడ ఒక 4 అభిమానుల సంఘాలను కూర్చొని మాట్లాడుకున్నా, ఈ 1వ తారీఖు జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారు. వాళ్ళకి రెవెన్యూ రావట్లేదని, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని, కరెంటు బిల్లు కూడా రావట్లేదని మాట్లాడుతున్నారు. ఓకే, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే మీ కష్టాలు గుర్తొస్తాయా?
కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకో వారం రిలీజ్ అనగా అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు వినోదాన్ని ఇస్తున్నారు మాకు. ఆయన 5 ఏళ్ళు కష్టపడి ఆ సినిమా తీశాడు. హరహర వీరములు సినిమా అనేది మా లాంటి అభిమానులు, కోట్లాది మంది అభిమానులు, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా ఆ సినిమాలో వినూత్నమైన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూడడానికి కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం అది. తిరుమల శ్రీవారికి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు నైవేద్యం విరామ సమయంలో తమిళనాడు డిప్యూటీ స్పీకర్ పిచండి, మాజీ భారత క్రికెటర్ కోచ్, మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ తదితరులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. जी హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్రప్రదేశ్ గిరిజన అడ్వైజర్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ గా శ్రీకాళహస్తి టీడీపీ సుబ్బయ్య నియామకం. సుబ్బయ్యను అభినందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా తిరుచి వాహన సేవ. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి విశేష పూజలు. రేపు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన గృహ ప్రవేశం. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. తిరుమలలో మరో అపచారం, తప్పతాగి హంగామా చేసిన పోలీసులు. నమస్తే.